టాటా స్ట్రైవ్ వాళ్ళు నడుపుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను చూడాలనేటువంటి కోరికతో రావడం జరిగింది. వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళ పెద్దలు వాళ్ళ సంస్థ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వాళ్ళకు తెలియజేస్తున్నాను. చాలా కష్టపడి ఈ సెంటరు అసలు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి పరిస్థితులలో దీన్ని సరిదిద్దుకొని చాలా సమర్థవంతంగా వాళ్ళు నడుపుతున్నారు. వందలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడే పెద్దలు ఏసీ ఆ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వారిని అడిగితే ఎంతమంది అయితే ట్రైనింగ్ అవుతున్నారో వారందరికీ కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సోలార్ సంబంధించి మిగతా బ్యాంకింగ్ కానీ వివిధ విభాగాల నుంచి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అయితే ఈనాడు ముఖ్యంగా ఒక 2-3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మన భారతదేశం ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీ. ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత యొక్క మన జనాభా యొక్క సరాసరి వయసు 29 సంవత్సరాలే. 29 సంవత్సరాలంటే మనం చైనా జనాభాలో ఉన్నటువంటి సరాసరి వయసు కన్నా 8 సంవత్సరాలు చిన్న. అదేవిధంగా అమెరికా వాళ్ళకన్నా కూడా 8 సంవత్సరాలు చిన్న. కాబట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి యువతకు కానివ్వండి, యుక్త వయస్కుల వాళ్ళకు కానివ్వండి, వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తి, దానికి నైపుణ్యాన్ని గిట్ట జోడించినట్టయితే మనం ప్రపంచంలోనే ఇదివరకే మనం ధనిక దేశంగా ఉన్నాం, మళ్ళీ ధనిక దేశంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వాలు అన్ని పార్టీలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేసినట్టయితే త్వరితగతిన మనం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ప్రధానంగా సిఎస్ఆర్ అంటారు, మీకు తెలుసు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సిఎస్ఆర్ కింద కదా మీరు చేసేది. సిఎస్ఆర్ కింద ఈ కంపెనీలు సహకారం అందిస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. దీనికి చట్టం కూడా ఉంది. 2% డబ్బులు, 2% డబ్బులు సంక్షేమ కార్యక్రమాల కోసం, ఈ శిక్షణ కార్యక్రమాల కోసం ఇవ్వాలి. ఎందుకంటే కేవలం ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయలేవు. ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, కేవలం ప్రభుత్వం వల్లనే ఇవన్నీ సాధ్యం కావు. కాబట్టి సిఎస్ఆర్ కింద కంపెనీలు వాళ్ళకు వచ్చే లాభంలో 2% డబ్బులు దీనికోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఆదేశాలు ఉన్నాయి. చట్టం ఉంది. దాని ప్రకారంగా వాళ్ళు చాలా సమర్థవంతంగా, కొంతమంది చేయడం లేదు, కొంతమంది మాత్రం అసలు సిఎస్ఆర్ లేకున్నా కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ టాటా సంస్థ వాళ్ళు చాలా ఉత్సాహకరంగా చేస్తున్నారు. నేను సిఎస్ఆర్ అంటున్నాను. సిఎస్ఆర్ కన్నా ఇంకొకటి ఐఎస్ఆర్ అని ఉంది. ఐఎస్ఆర్ అని కేవలం కంపెనీలకే కాదు, డబ్బులున్న వాళ్ళకే కాదు, మనందరికీ వర్తిస్తుంది. ఐఎస్ఆర్ అనేది అంటే ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ దేశంలో పుట్టాను, ఈ మెట్పల్లిలో పుట్టినాము, ఈ అమ్మకపేట పరిసరాల్లో పుట్టినాము. కాబట్టి మనకు కూడా ఒక బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత ఉంది. అంటే ఐఎస్ఆర్. ఆ ఐఎస్ఆర్ మనం ఉపయోగించుకొని ప్రజలందరూ ఆలోచించినట్టయితే అభివృద్ధి చెందేటువంటి అవకాశం మనకు ఉంటుంది. మనం చూస్తున్నాం చుట్టుపక్కల ఎవరికి సాధ్యమైతే వాళ్ళు లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక బాత్రూమ్ కావాలి, లేకపోతే కిచెన్ కావాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరిని అనుకున్నా కూడా ఎవరు ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు, ఇక్కడ రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే ఐఎస్ఆర్ను ఉపయోగించుకోవడం లేదు. వాళ్ళు ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు ఉపయోగించుకోవడం లేదు. తలుచుకుంటే ఒకే ఒక రోజు, ఇవాళ సాయంత్రం లోపట్నే ఇక్కడ కిచెన్ కూడా డబ్బులు వస్తాయి, బాత్రూంలోకి వస్తాయి, ఏదంటే అంతే డబ్బులు వచ్చాయి. డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, వాళ్ళ బ్యాంకులలో ఉన్నాయి, వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇవ్వాలనేటువంటి ఆలోచన లేదు. ఇది కూడా కొంత స్పందన జరగాలి ఈ దేశంలో, లేకపోతే చాలా కష్టమైనటువంటి అవకాశం. ప్రపంచంలో మన భారతదేశము అత్యధిక ధనిక దేశంలో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితి లేదు ఎప్పుడు.
మీరు 17వ సెంచురీ అని అనుకుంటే ఇవాళ రేపు మీరు మళ్ళీ పుస్తకాలు లైబ్రరీలు చదవాల్సిన అవసరం లేదు. మీరు సెల్ ఫోన్ కొట్టుకుంటే చాలా అన్నీ తెలిసిపోతుంది మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండే ప్రపంచవ్యాప్తంగా. అమెరికానైతే మొన్న 500 సంవత్సరాల లోపు పుట్టింది. మొన్న పుట్టే దేశం అమెరికా. ఇప్పుడు అమెరికా చూసి అందరు భయపడుతున్నారు. అమెరికా కన్నా కూడా మనము అత్యధిక ధనికులు ఉన్నటువంటి దేశం ఈ భారతదేశం. అటువంటి భారతదేశంలో ఇంత ప్రయత్నం చేసినా కూడా మనం ముందుకు పోవడం లేదంటే కొంతమంది ప్రజల్లో కానీ కొంత స్వార్థ ప్రయోజనాల వల్ల దాన్ని సాధించలేకపోతున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలందరూ, అన్ని కులాలు అందరూ ఒకటై ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోదామంటే అసలు కొన్ని సంవత్సరాల్లో ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం మనకున్నది. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తుంది కదా. ఎక్కడ వస్తుంది? మామ్నూరులో, వరంగల్లో. మనం చదువుకున్నాం కదా అందరం. ఆ మామ్నూరులో నిజామే 1930లో ప్రారంభం చేసిండు ఆయన. 30లో. మరి 30లో ఎందుకు చేసిండు ఆయన? ఆయన అమెరికాకో లేకపోతే ఇంకేటో పోవాల్సిన అవసరం లేదు కదా ఆయనకు. ఆయన 30లో ప్రారంభం చేసింది. ఆ ఎయిర్పోర్ట్ అంతా కూడా ఇక్కడ కాగజ్ నగర్లో పేపర్ తయారవుతుంది కదా, అక్కడి కోసం. తర్వాత వరంగల్ ఉత్పత్తి, గార్మెంటరీ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నిజాంజాయి మిల్స్ ఉంది. ఆ మిల్స్లో ఉత్పత్తి, ఆ ఉత్పత్తికి సంబంధించి కార్మికుల ఉపాధి కోసం ఆ ఉత్పత్తిని మనం ఇతర దేశాలకు ఎగుమతి చేసి డబ్బులు సంపాదించడానికి కోసం ఆ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు అందరం అనుకుంటున్నాం మనం కేంద్రం రాష్ట్రం కలిసి మామ్నూరు ఎయిర్పోర్ట్ పెడుతుందంటే తీర్థయాత్రలకు లేకపోతే టూరిజంకో అనుకుంటున్నాం మనం. వెనుకడ పెట్టి దానికోసం కాదు, దీనికోసం పెట్టడం జరిగింది. కాబట్టి ఎయిర్పోర్ట్ని ఏ విధంగా ఉత్సాహంగా చేద్దాం అనుకుంటున్నామో, మళ్ళీ అక్కడ మరి ఈ మధ్యన కాకతీయ స్కిల్ డెవలప్మెంట్ అక్కడ అది కూడా మొదలు పెట్టినారు, కానీ అది ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి సమాంతరంగా కావాలి ఈ ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వేస్ కానీ. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, అమ్మక్కపేటలో నడుస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏ విధంగా ఉన్నాయో ఇవి ప్రతి మండలంలో కావాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ప్రభుత్వంతోనే, ప్రభుత్వం వల్ల కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వం అనొద్దు, ప్రభుత్వం లేకుండా మనం పరిపాలన చేయాలని అనడం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా కేవలం వాళ్ళు సాధించలేరు. ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రతి మండలంలో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మరి ఇప్పుడు కొంత ఆలోచన వస్తుంది. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, తర్వాత నరేంద్ర మోడీ గారు అంతకుముందే ఈ భారతదేశంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం మరి ఎన్నో ప్రయత్నం చేయడం జరిగింది. నేను కూడా అప్పుడు ఢిల్లీలో, అప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడే ఈ అధికారులతో నేను మాట్లాడి ఇది వచ్చినట్టు నేను చేశాను. మరి మన దగ్గర ఈ జిల్లాలో ఏదైతే నడుస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఈ 3 బహుశా ఇటువంటి మిగతా జిల్లాలో కూడా నడిచినా కూడా వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఉదాహరణ తీసుకోవాలి. మేము స్కిల్ డెవలప్మెంట్ను ఉదాహరణ తీసుకుంటామా, ఏదో క్రికెట్ ప్లేయర్ని తీసుకుంటాం, ఏదో ఇంకో మంచి రాజకీయ నాయకుని పేరు తీసుకుంటాం, ఏదో బాగా టీవీలలో తిట్టతోని పేరు తీసుకుంటాం అంటే లాభం లేదు. స్కిల్ డెవలప్మెంట్లు ఎవరైతే సిఎస్ఆర్ ద్వారా యువతకు మరి ఉపాధి కల్పిస్తున్నారో, తర్వాత ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మరి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ పేర్లు తెలుసుకొని వాళ్ళ ద్వారా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు బాగా చదువుకోండి. మేము మాత్రం ఇంకా దీని మీద శ్రద్ధ వహించి, ఇప్పుడే మన సత్యనారాయణరావు గారు ఇక్కడికి ఈ మొత్తం మీ జాగంతా చూసి పెట్టడానికి కోసం వచ్చినప్పుడు ఈయన పాపం కాలు కూడా ఇరుగొట్టుకున్నాడు. అప్పుడు అంత బాగా గుంతలు ఉండే, అయితే ఇప్పుడు కాలు మంచిగా అయింది. ఇప్పుడు తర్వాత అధ్యక్షుడిగా ఉన్నాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు అంతా చూసి మీకు గేట్ కానీ ఇవన్నీ ఏదున్నా కూడా ఇవన్నీ చేస్తాం. గేట్తో పాటు దీనికి అభివృద్ధి కానీ, దీనికి ఎలక్ట్రిసిటీ కానీ ఇంకా స్థలం బాగా ఉంది. మీరు తెలుసుకుంటే ఇదంతా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయినా కూడా మేమందరం కూడా వస్తాం. ఇక్కడ వస్తే కేవలం రాజకీయ నాయకులతోనే కాదు, సైనికులుగా వస్తాం. మరి మీ పిల్లలకు, యువత కోసం మీకు బాసటగా నిలవడానికి, మీ అందరికీ ఉద్యోగాలు కలగడానికి మేము ప్రయత్నం చేస్తామని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. మీరు చప్పట్లు కొడుతున్నారు కదా, మాకు ఇప్పుడు ఓట్లు అయితే ఏం అవసరం లేదు, కొడుతున్నారు పర్లేదు. ఏదైనా కూడా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నాకు సోలార్కి సంబంధించింది ఇప్పుడే నేను చూసాను. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. మీకు కూడా తెలియదు, మీ తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు మామని డిగ్రీ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత అమెరికా గట్టు పంపాలంటే మన అమెరికా కొంతమంది వారసత్తుల సంగతులు మీ అందరికీ తెలుసు. ఈ ఆలోచనలో ఉన్నారు. మనకు ఈ డిగ్రీలతో కాదు, మన శ్రమశక్తి మన భుజస్కంధాల్లో ఉంది నిక్షిప్తంగా.
ఆ శ్రమశక్తి బయటికి రావాలంటే సాంకేతిక పరమైనటువంటి మరి మనకు సహాయం కావాలి. అది వస్తుంది. వీటన్ని ఉపయోగించుకోవాలి. సోలార్ అనేది ప్రధానంగా ఈనాడు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రతి రైతులు కూడా వాళ్ళకు సోలార్ వాళ్ళకి ఇస్తుంది. ప్రధానమంత్రి ప్రోగ్రాం కానివ్వండి, ఇప్పుడు కుసుమ్ అనేటువంటి ప్రోగ్రామ్ వల్ల ఎక్స్టెండ్ అయింది. దీనివల్ల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా చేద్దామనేటువంటి ఆలోచన. వాళ్ళు ఏమంటున్నారంటే రైతులు వరి పంటలు కాదు, ఈ పంటలు కాదు, మీరు విద్యుత్తును సక్రమంగా ఉపయోగించుకొని మీరు పంటలు లక్షలు పండించుకోవాలి, వరి పంట కాదు డబ్బుల పంటనే పండించాలనేది ప్రచారం చేస్తున్న సంగతి మీరు చూస్తున్నారు. మరి వాళ్ళు డబ్బుల పంట పండాలంటే మీ సోలార్ వాళ్ళు పోవాలి అక్కడికి, రోజు రిపేర్ చేయాలి, రోజు వాటిని తుడవాలి, సూర్యరశ్మిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు సూర్యుడు అంతే మహా పెద్దమైన సూర్యుడు చాలా ముఖ్యుడు. వట్టి నమస్కారం పెడితేనే కుంతిదేవికి కర్ణుని ఇచ్చిండు కదా ఆయన సూర్యుడు, అంత పెద్ద బలవంతుడు. కాబట్టి ఇప్పుడు సూర్యునిదే ఉన్నది కార్యక్రమం. దాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా మరి విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాలని మీరందరూ ఆలోచించాలి. రైతులందరూ ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ప్లాంట్స్ మొదలవుతున్నాయి. కాబట్టి మీరు ఎంతమంది సోలార్లు ఇక్కడ విద్య వచ్చినా కూడా ఇంజనీరింగ్ చదివి పాపం కొంచెం తక్కువ మార్కులు వచ్చి 2 సంవత్సరాలు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం దొరికి కూడా అసంభవం. వాళ్ళకు ఊళ్ళలో తిరుగుతున్నారు. ఊళ్ళలో వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళు ఎంబడే గంజాయి పట్టుకుని ఇంకోటి తిరుగుతున్నారు. పట్టుకొని తిరుగుతారా బాబు కొంచెం తినం అని. ఇటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడి మళ్ళీ భారతదేశాన్ని ప్రపంచ దేశాల మధ్యన ఇది ఒక ఆర్థికంగా మరి ముందున్నటువంటి దేశంగా చేయడానికి, అంతేకాకుండా విశ్వ గురువుగా మళ్ళీ భారతదేశం రాణించడానికి కోసం ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు మరి ప్రయత్నం చేస్తున్నాయి, ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి దీనికి మనకు గౌరవం ఇవ్వాలి. మనకి ఈనాడు చెప్తున్నటువంటి వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ ఎవరున్నా కూడా చిన్న నుంచి పెద్ద స్థాయి వరకు వీళ్ళకు చాలా గౌరవం ఇచ్చి మనం వీళ్ళని ఉపయోగించుకున్నట్టయితే మన యొక్క భవిష్యత్తులు బాగుపడతాయనేటువంటి ఆ విషయాన్ని చెప్తూ నేను ముగిస్తున్నాను. చాలా ధన్యవాదాలు. మళ్ళీ వస్తారు మనందరం. మీకు కావాల్సినటువంటి వసతులు కానివ్వండి, ఏదున్నా కూడా మీరు స్టాఫ్కు చెప్పుకోండి. దీని ప్రకారంగా తప్పకుండా తీర్చేటువంటి ప్రయత్నం చేస్తాం.